కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు బైఠాయించిన ఫార్మసీ విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిటెన్షన్ ఎత్తేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీసీఏ రూల్స్ ప్రకారం 4 సప్లిమెంటరీ పరీక్షలు కేటాయించకపోవడంతో సప్లీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు. నిత్య కృత్యంగా మారుతున్నది. వాళ్ళ అనుకున్నది చేయాలనుకుంటే నైట్ సర్క్యులర్లు ఇచ్చుకొని వాళ్ళకి కావాల్సిన పదవులలో కూర్చుని. ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రార్ ఎవరైతున్నారో ఆయనకు అర్హత లేకున్నప్పటికీ కూడా సంవత్సరం పాటు ఆయన రిజిస్ట్రార్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న వీసీ కూడా అర్హత లేకపోయినప్పుడు కూడా ఆయన కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా వీసీ కొనసాగుతున్నాడు. కానీ విద్యార్థులకు కరోనా కాలంలో ఎగ్జామ్షన్ ఇచ్చిర్రు. వాళ్ళకు 4 సార్లు సప్లీ రాయాలంటే ఆ సప్లీలను కూడా కాదని చెప్పేసి వాళ్ళకి పెట్టకుండా పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి వీళ్ళు కుట్ర పండుతున్నారు. ఎక్కడి నుంచి చేస్తారండి వీళ్ళు లెటర్లు? ఇప్పటికీ కాలేజీలకు పోయి మాకు అవకాశం ఇప్పియాలి, ఒకసారి మీరు యూనివర్సిటీతో మాట్లాడాలంటే మీరు ఎక్కడైనా సావండి అని చెప్పేసి వాళ్ళని అంటున్నారు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు ఈ యూనివర్సిటీ వాళ్ళకి భయపడుతున్నాయి. వీళ్ళు దందా చేసుకోవడం కోసం వాళ్ళని బేరిస్తారు. వీళ్ళు అందుకోసం మనం ఎక్కడి నుంచి చేస్తారు? ఖచ్చితంగా పీసీఐ రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ 4 సప్లీలు వీళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళకి డిటెన్షన్ అనేది కొనసాగించాలి. ఖచ్చితంగా ఈ డిటెన్షన్ ఎత్తివేయాలి. ఎందుకంటే వాళ్ళ స్టాండింగ్ కమిటీలు అయితే ఎక్కడైనా మీరు అప్రూవ్ చేసుకోండి. స్టాండింగ్ కమిటీలో ఒకటే ఏకవాక్య తీర్మానం పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకు 4 సప్లీలు పెట్టలేదు కాబట్టి వాళ్ళకి సప్లీలు పెట్టిన తర్వాతనే ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డిటెన్షన్ కొనసాగిస్తాం. అప్పటి వరకు డిటెన్షన్ విధానం ఎత్తేస్తామని చెప్పేసి ఒకటే ఏకవాక్య తీర్మానం పెట్టి విద్యార్థులు న్యాయం చేయండి. మీరు ప్రొఫెసర్లు అయితే పేద పిల్లల గురించి ఆలోచించడం అయితే ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి